అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వీరి సుబ్బరాజు గారు రచించిన తండ్రి పాత్ర అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, ఈ నాటకాల రాయిని భరించడం మన వల్ల కాదు అంటున్నాడు పెద్ద కొడుకు చైతన్య. ఈ కప్పులు చిప్పలు ఎందుకమ్మా ఇంటి నిండా అడ్డంగా? ఏ పాత సామాన్లు వాడుకో పారే అంటున్నాడు చిన్న కొడుకు కిరణ్. 5 దశాబ్దాలుగా తాను రంగస్థలం మీద అందుకున్న పురస్కారాలకు చిహ్నాలైన జ్ఞాపకలు వాడి దృష్టిలో ఇంటిలో పనికిరాని అడ్డంగా ఉన్న వస్తువులైపోయాయి. ఆరుబయట కుర్చీలో కూర్చున్న ప్రసాదమూర్తికి కన్నబిడ్డలు తల్లితో అంటున్న మాటలు స్పష్టంగా వినబడుతూనే ఉన్నాయి. వాళ్ల ఉద్దేశం కూడా తండ్రి వినాలన్నదే కావటం వల్లనేమో గొంతు పెంచి మరీ మాట్లాడుతున్నారు. ఇక్కడే ఉండి వాళ్ల మాటలు వినే సహనం ప్రసాదమూర్తికి లేకపోయింది. రోడ్డు మీదకు వచ్చేశాడు. ప్రసాదమూర్తి నెల క్రిందటే ఉద్యోగ విరమణ చేశాడు. కొడుకులిద్దరూ హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్ద కొడుకు చైతన్య బ్యాంక్ క్లర్క్, చిన్న కొడుకు కిరణ్ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులను తమతో తీసుకెళ్లే విషయంలో జరుగుతున్న తర్జన భర్జనల ఘట్టం అది. రంగస్థలం మీద వందలాది నాటకాల్లోని పాత్రల్ని అర్థం చేసుకుని నటించి మెప్పించిన ప్రసాదమూర్తికి కొడుకుల అంతర్యం స్పష్టంగానే అర్థమైంది. ఇక వచ్చిన చిక్కల్లా భార్య ఆదిలక్ష్మి గురించే. ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా రంగస్థలానికి దూరంగా ఉండాలని, మా పిల్లలతో మనమల దగ్గర చివరి రోజులు సంతోషంగా గడపాలన్నది ఆదిలక్ష్మి కోరిక. ప్రసాదమూర్తిని ఆ మేరకు ఒప్పించగలిగింది. కొడుకుల మాటలు అందుకు సానుకూలంగా లేవు. మరో 2 గంటల వ్యవధిలో తమ నిర్ణయం ప్రకటించి ట్రైన్కి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిన తర్వాతే ఇల్లు చేరుకోవాలి అనుకున్నాడు ప్రసాదమూర్తి. ప్రసాదమూర్తి ఉద్యోగం చేసింది ఓ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో కావడం వల్ల పెన్షన్ సదుపాయం లేదు. ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన మొత్తం చదువులకు, పిల్లల పెళ్లిళ్లకు, గతంలో వైద్యం నిమిత్తమైన ఖర్చులకు చేసిన అప్పులకు సరిపోయింది. ఇక ప్రసాదమూర్తి ఆదిలక్ష్మి దంపతులు పిల్లల మీదనే ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రసాదమూర్తికి కొడుకులు తన గురించి తక్కువ చేసి మాట్లాడటం జీర్ణించుకోలేకపోతున్నాడు. అవమానకరంగా ఉంది. ఇటువంటి చీత్కారాలకి గురి కావాల్సి వస్తుందని ఊహించలేదు. ఇది తన పెంపకంలో లోపమా లేక మారుతున్న కాలం ప్రభావమా అన్న మీమాంసలో పడ్డాడు. తన కొడుకులిద్దరిని ప్రయోజకులుగా తమ కాళ్ల మీద తాము నిలబడగలిగిన స్థాయి కల్పించడంలో తాను సఫలీకృతుడయ్యాడు. అది తన బాధ్యత మాత్రమే కాదు, విద్యుక్త ధర్మంగా భావించాడు. తాను ఓ సమర్థుడైన తండ్రిగా తన బాధ్యతలు నిర్వహించగలగాలని సగర్వంగా నలుగురి మధ్య చెప్పుకొని మురిసిపోయేవాడు. కాని పిల్లలు కృతజ్ఞులు, వాళ్ల మీద ఆధారపడకూడదు. ఈ కాలం తల్లిదండ్రులు తమ పిల్లలు వృద్ధాప్యంలో అక్కరకు వస్తారని ఆశపడకూడదు. చాలా ముందు చూపుతో ఉండాలి. లేకుంటే హీనంగా చివరి రోజులు గడపవలసి వస్తుంది. తల్లులు తండ్రులు మేల్కోండి, భ్రమలు వదులుకోండి అని ఎలుగెత్తి అరవాలనిపించింది ప్రసాదమూర్తికి. ఏమైనా పిల్లల మీద ఆధారపడకూడదు అన్న నిర్ణయానికి వచ్చేశాడు. ఎలా? షుగరు, బీపీ తనకున్న ఆరోగ్య సమస్యలు. వేరే ఉపాధి వెతుక్కోవాలి అనే ఆలోచనలు అతనిలో రకరకాలుగా పరుగులు తీస్తున్నాయి. ప్రసాదమూర్తి తన 10 సంవత్సరాల వయసులోనే రంగస్థలం మీద అడుగుపెట్టాడు. చంద్ర నాటకంలో లోహిదాసుడు పాత్ర వేసే నటుడు అందుబాటులో లేకపోవటం వల్ల వాళ్ల గ్రామంలోని నాటక సమాజం వాళ్ల దృష్టి ప్రసాదమూర్తి మీద పడింది. కనుముక్కు తీరు అందంగా ఉన్న ప్రసాదమూర్తిని బ్రతిమిలాడి బలవంతంగా స్టేజ్ ఎక్కించారు. నాటకం విజయవంతమైంది. ప్రసాదమూర్తిని బాగా చేశావు, అద్భుతం అంటూ ప్రశంసలు జల్లు కురిపించారు. ప్రేక్షకులు, సహనటుల పొగడ్తలు ప్రసాదమూర్తికి ఊపిరాడనివ్వలేదు. ఆ ప్రోత్సాహం అతనిలో నటనపై మక్కువ పెంచింది. ఇక నటన అతనికి ప్రాణ సమానమైంది. నాటకాల పిచ్చి వల్ల చదువు కుంటిపడింది. స్కూలు ఫైనల్తో చదువుకు స్వస్తి చెప్పి బ్రతుకుబండి లాగడానికి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో గుమస్తాగా చేరాడు. ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమాని సూర్యారావు గారు మంచి కళాపోషకుడు. ప్రసాదమూర్తులని మహానటుడిని చూసి ప్రోత్సహించారు. తన ట్రాన్స్పోర్ట్ కంపెనీ పేరిట ఒక నాటక సమాజం ఏర్పాటు చేసి తన కంపెనీ పేరు ప్రాచుర్యంలోకి తెచ్చేలా చేసుకున్నాడు. ప్రసాదమూర్తి నటనాభిలాషకు ఉద్యోగం ఓ వరప్రసాదంగా దొరికింది. దేశవ్యాప్తంగా నాటక పరిషత్తులో పాల్గొని ఉత్తమ నటుడిగా, ప్రయోక్తగా ప్రశంసలు అందుకుంటూ ఉత్తమ రంగస్థల నటుడిగా ఆంధ్రదేశమంతా కీర్తి ప్రతిష్టలు గడించాడు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ రంగస్థల నటుడిగా నంది అవార్డు పొందాడు. తను పనిచేస్తున్న కంపెనీ పేరు బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినందుకు యాజమాన్యం ప్రత్యేక అభిమానం సంపాదించాడు. ప్రసాదమూర్తి నటనా సామర్థ్యాన్ని చూసి సినీ రంగానికి రమ్మని 1-2 దర్శకులు ఆహ్వానించినా వెళ్లే సాహసం చేయలేదు. ఉన్న ఉద్యోగం వదులుకొని రోడ్డున పడవలసి వస్తుందేమోనని భయం, పిల్లల భవిష్యత్తు పాడవుతుందేమోనన్న ఆందోళన వల్ల ఆ రంగం వైపు మగ్గు చూపలేదు. తన తండ్రి పాత్ర పిల్లలకు నచ్చలేదు. తనని ఓ నాటకాల రాయుడు అంటున్నారు.
అదే సాకుగా చూపించి తనకు వెలివేస్తున్నారు. ప్రసాదమూర్తి మనసులోనే మదనపడుతూ పార్కు బెంచ్ మీద కూర్చున్నాడు. ప్రసాదమూర్తి ఆలోచనలు భార్య మీదకు మళ్ళాయి. పిల్లల మాటలకు తన తల్లి మనసు ఎంత గాయపడిందో. అమాయకురాలు. తన నాటకాల మిత్రులు, రచయితులు ఎంతమంది ఇంటికొచ్చినా వేళా పాలాని లేకుండా నిమిషాల్లో వాళ్ళకి కావలసినవన్నీ విసుగు లేకుండా అమర్చేది. అతిథి మర్యాదలకు తనకు తానే సాటి అనిపించుకుంది. కాని ఈ రోజు కొడుకులు కోడళ్ల చేతి క్రింద బ్రతకవలసి రావటం బాధగా ఉంది. కొడుకుల తీర్పు ఏ విధంగా ఉంటుందో ఊహించగలిగినా తనకి ఆమె తట్టుకోగలుగుతుందో లేదోనన్న సందేహం వేధిస్తోంది ప్రసాదమూర్తిని. ప్రసాదమూర్తి ఇంటికి చేరేసరికి గుమ్మంలోనే జారగిలబడి శూన్యంలోకి చూస్తూ ఆదిలక్ష్మి దర్శనమిచ్చింది. వాళ్ళు వెళ్లారా? అడిగాడు ప్రసాదమూర్తి. ఆ, వెళ్లారు. మీరెటెళ్లారు? సాయంకాలం టీ కూడా తీసుకోలేదు? పిల్లలు మీకోసం చూసి చూసి వెళ్లారు. రండి, వేడిగా భోజనం చేద్దాం అంటూ ఆ ప్రయత్నంలోకి దిగింది. ప్రసాదమూర్తి భోజనం చేస్తుండగా, మనం కొత్త ప్రదేశంలో ఇమడ్డం కష్టం అంటున్నారు పిల్లలు. మనకు ప్రతి నెలా అవసరాలకు సరిపడా మొత్తం పంపిస్తున్నారు. మనం ఇక్కడే ఉండిపోదామండి అంది ఆదిలక్ష్మి తన ముఖంలోని భావాలు భర్తకు కనబడకుండా పక్కకు తిరిగి మరో పనిలో నిమగ్నమవుతూ. పిచ్చి ఇల్లాలు, తాను ఎక్కడ బాధపడతానోనని తన దిగులును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది అనుకున్నాడు ప్రసాదమూర్తి. ఆదిలక్ష్మి, మనం ఇక్కడ ఉండడం లేదు. మన పల్లెకు పోదాం. అక్కడ పాత ఇంట్లో బాబాయ్తో భాగంగా వచ్చిన 3 గదులు మనకు సరిపోతాయి. ప్రశాంతంగా పల్లెలో అయిన వాళ్ల దగ్గర కులాసాగా కాలక్షేపం చేద్దాం. ఆ ఏర్పాట్లు చూడు అన్నాడు మరో ప్రశ్నకు తావివ్వకుండా భోజనం దగ్గర నుండి లేచి బయటికి వెళుతూ. పల్లెకు మకాం మార్చిన ప్రసాదమూర్తి తన బాల్యమిత్రుడు రైసు మిల్లులో గుమస్తాగా చేరాడు. కాలక్షేపంగా ఉంటుందని భార్యకు నచ్చజెప్పాడు. కొడుకులకు ఎటువంటి సహాయం అవసరం లేదని తెలియజేశాడు. ఆ రోజు ప్రసాదమూర్తి రైసు మిల్లులో ఉండగా తనను వెతుక్కుంటూ తనతో నాటక సమాజంలో పనిచేసిన నాటక రచయిత రామకృష్ణ నమస్కారం గురువుగారు అంటూ ఎదురుగా నిలబడ్డాడు. గురువుగారు, నాకు సినిమా డైరెక్టర్ చేసే అవకాశం వచ్చింది. మనం ఎన్నో ప్రదర్శనలిచ్చి అవార్డులు గెలుచుకున్న జీవిత సమరం నాటకాన్ని తెరకెక్కిస్తున్నాను. అందులో తండ్రి పాత్ర మీరు చేయాలన్నది నా కోరిక. ఆ పాత్రలో మిమ్మల్ని తప్ప మరొకరిని నేను ఊహించుకోలేకపోతున్నాను. ఆ పాత్ర రూపకల్పన చేసింది మీ స్ఫూర్తితో. మీరు నా మాట కాదనకూడదు అంటూ ప్రాధేయపడ్డాడు. ప్రసాదమూర్తి శిష్యుడి మాట కాదనలేకపోయాడు. జీవన సమరం చిత్రంలో తండ్రి పాత్ర పోషణకు అంగీకరించాడు. చిత్ర నిర్మాణం శరవేగంగా జరిగింది. నటుడిగా ప్రసాదమూర్తి విశ్వరూపం ప్రదర్శించాడు. రంగస్థలం మీద తాను పోషించిన 100 పాత్రల అనుభవసారాన్ని రంగరించి తాను ధరించిన తండ్రి పాత్రలో జీవించాడు. చిత్రం విడుదలకు ముందే పరిశ్రమలో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. కొత్త చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. ఇక చిత్రసీమలో పూర్తిస్థాయి నటుడిగా నిలదొక్కుకోగలనన్న ధీమా కుదిరాక ఆదిలక్ష్మితో సహా హైదరాబాద్కు మకాం మార్చాడు. జీవన సమరం చిత్రం విడుదలయ్యింది. అఖండ విజయం సాధించింది. చేతి నిండా పని, లక్షల్లో సంపాదన. నటుడిగా ప్రసాదమూర్తికి అవకాశాలు కుప్పాలు తెప్పలుగా వచ్చాయి. సినీ నటుడిగా ప్రసాదమూర్తి నిలదొక్కుకోగలగడం కొడుకులకు చాలా ఆనందంగా ఉంది. అందరి మధ్య తమకు ప్రత్యేకమైన గుర్తింపు మరీ సంతోషదాయకంగా ఉంది. భార్యాపిల్లలతో తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు ప్రారంభించారు. నాన్నగారికి ఇష్టమని పులిహోర తీసుకొచ్చాను అంటూ పెద్ద కొడుకు చైతన్య, నాన్నకి ఇష్టమని నేతిగారెలు తెచ్చాను అంటూ చిన్న కొడుకు కిరణ్ పోటీపడి తండ్రి మీద ప్రేమను కురిపిస్తున్నారు. ఈ వయసులో మీరు ఒంటరిగా ఉండటం ఏమీ బాగుండలేదు. మా ఇంటికి వచ్చేయండి. మేము ఊళ్ళో ఉండగా మీరు వేరే ఉండటం బాగుండలేదు. చూసేవాళ్లు ఏమనుకుంటారు అన్నాడు పెద్ద కొడుకు చైతన్య. నాన్నగారి ఆరోగ్యం అసలే మంచిది కాదు. నేను సెలవు పెట్టి కాల్ షీట్ వ్యవహారం చూస్తాను అంటూ చిన్న కొడుకు కిరణ్ తల్లితో తండ్రికి వినబడేలా ఒత్తిడి ప్రారంభించాడు. కోడళ్లు అత్తమామల్ని తమతో ఉంచుకుని మామగారి సంపాదనతో మంచి ఫ్లాటు, వంటి నిండా బంగారు నగలు, పట్టుచీరలు సమకూర్చుకోవాలని ఆత్రంగా ఉన్నారు. ప్రసాదమూర్తి ఇల్లు పిల్లా పాపలతో కలకల్లాడుతోంది. కొడుకుల నైజం గ్రహించిన ప్రసాదమూర్తి నవ్వుకున్నాడు. వాళ్ల మధ్యనే కూర్చొని సాధికారంగా ఓ ప్రకటన చేశాడు. చూడండి, నా సంపాదనను కన్నబిడ్డల నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులకు ఆసరాగా ఉండే ఓల్డేజ్ హోం నిర్వహణకు వినియోగిద్దాం అనుకుంటున్నాను. ప్రసాదమూర్తి మాటలు విని కొడుకులు కోడళ్లు షాక్ అయ్యారు. తెల్లబోయి ఏం మాట్లాడలేక నిలబడిపోయారు. అయ్యో, అదేంటండి అంది ఆదిలక్ష్మి కంగారుగా భర్త నిర్ణయానికి ఆశ్చర్యపోతూ. సరే లక్ష్మి, నీకోసం నా నిర్ణయంలో చిన్న మార్పు చేసుకుంటాను అంటూ కొడుకుల వైపు తిరిగి, మీ అమ్మకు ఓ కోరిక బలంగా ఉండిపోయింది. మీ అందరితో కలిసి ఉండాలన్నదే నన్ను కోరిన ఒకే ఒక్క కోరిక. మీకు అభ్యంతరం లేకపోతే మనమంతా కలిసి ఉందాం
నా ఆర్జనలో సగ భాగం మీకు, మీ పిల్లలకు అవసరమైన ఏర్పాట్లకు వినియోగిస్తాను. ఇది నా నిర్ణయం. మీకు ఇష్టమైతే చెప్పండి అన్నాడు ప్రసాదమూర్తి. సరే నాన్న, మేం మీతోనే ఉంటాం అన్నారు ఇద్దరు. నా కోసం నాటకాల వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు, బాగా ఆలోచించుకోండి అన్నారు పెద్ద కొడుకు ముఖంలోకి చూస్తూ. క్షమించండి నాన్నగారు, ఇక మీదట మీ మనసుకి కష్టం కలిగించాం అన్నారు ఇద్దరు. తాను నమ్ముకున్న కళామ తల్లి తనకు ఉపాధి కల్పించడమే కాకుండా జీవిత చరమాంకంలో ఓ సమర్థుడైన తండ్రిగా సగర్వంగా నిలబడే అవకాశం ఇచ్చింది. తాను తండ్రి పాత్రకు పూర్తి న్యాయం చేయగలిగానన్న తృప్తితో ఆదిలక్ష్మి వైపు ప్రేమగా గర్వంగా చూశాడు ప్రసాదమూర్తి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.